ఎదురుచూపులు. అనగనగా రామాపురం అనే ఒక మారుమూల గ్రామం. ఆ ఊర్లో శేషయ్య, కోటమ్మ అను వృద్ధ దంపతులు ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నారు. శేషయ్య తన ఇంట్లో బుట్టలు అల్లుతూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జీవనాన్ని సాగిస్తాడు. మరోవైపు శేషయ్య ఇంటి పక్కనే రాజు అనే 25 కుర్రాడు ఒంటరిగా బ్రతుకుతున్నాడు. రాజు తల్లిదండ్రులు చిన్నప్పుడే ఒక ప్రమాదంలో చనిపోవడంతో తన కష్టంతో ఎవరిమీద ఆధారపడకుండా జీవిస్తున్నాడు. అరే రాజు, ఒకసారి ఇటు రారా. ఏంటో చెప్పు తాత, నాకు చాలా పనులున్నాయి. అబ్బో, నువ్వేమైనా కలెక్టర్ పనికి పోతున్నావా ఏంటి? కాసేపు ఉండురా అని శేషయ్య తన ఇంట్లో ఉన్న భార్యను పిలిచినప్పుడు ఆమె ప్లేట్లో లడ్డూలు తీసుకుని వస్తుంది. ఆ సమయంలో రాజు లడ్డూలను ఇష్టంగా తింటాడు. ఈ లడ్డూలిద్దామని నిన్నట్నుండి నీ కోసం చూస్తున్నా రాజు. మరి చిన్న కబురు పెట్టుంటే అక్కడికి వాలిపోయేవాడిని కదా బామ్మ. సర్లే, కొంచెం మెల్లిగా తిను. అలా వారు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని గడుపుతారు. ఆ తరువాత పనికి సమయం అవుతుందని రాజు అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు శేషయ్య మరియు అతని భార్య ఏదో విషయం గురించి ఆలోచించి చింతిస్తారు. మరోవైపు వీధుల్లో నడుస్తూ వెళ్తున్న రాజు చుట్టుపక్కల ఉన్న పిల్లలు తమ వాళ్లతో కలిసి ఉండడం చూసి తనకంటూ అలాంటి జీవితం లేదని కాస్త బాధపడతాడు. రాజు, సాయంత్రం సంతకు పోదాం, వస్తావా? ఉన్నట్టుండి సంతకెందుకురా? అదేంటి రాజు, మర్చిపోయావా? మరో 2 రోజుల్లో పండగ వస్తుంది కదా. నువ్వు ఇంట్లో పిండి వంటలకు కావలసినవి తీసుకోవా? అసలు నాకంటూ ఎవరున్నారా? నాకు ఏ పండగలు ఉండవు అని రాజు తన పని తాను చేసుకుంటాడు. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అప్పుడు పండగ రోజునాడు శేషయ్య వేకువజామున నిద్రలేచి ఒంటరిగా ఎక్కడికో వెళ్తున్నాడు. అలా నడుస్తూ చివరిగా ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటాడు. ఈసారి ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. ఓయ్ పెద్దయ్య, మళ్ళీ వచ్చేసావా? పండగ రోజు హాయిగా ఇంటి దగ్గర ఉండకుండా ఈ బాధలెందుకు నీకు? నేను గాని ఇక్కడ ఎదురు చూడకపోతే వాళ్ళు తిరిగి వెళ్లిపోవచ్చు. ఈ నెలల్లో రాని వాళ్ళు ఈ పండగకు వచ్చేస్తారు. మరి ఎందుకు పెద్దయ్య ఎదురు చూపులు అని ఆ వ్యక్తి ఏదో విషయం గురించి మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతాడు. కానీ శేషయ్య మాత్రం అదే చోటులో ఎదురు చూస్తున్నాడు. అలా సమయం గడిచే కొద్దీ అటుగా ఎన్నో వాహనాలు వస్తుంటాయి. సరిగ్గా మధ్యాహ్నం వేళలో కోటమ్మ తన భర్త కోసం ఇంటి బయట ఎదురు చూస్తుంది. అదే సమయంలో రాజు అది గమనించి విషయం ఏమిటని కోటమ్మను అడుగుతాడు. నీకు తెలిసిందే కదా రాజు, ఆయన ప్రతి పండక్కి ఊరి పొలిమేర వద్దకెళ్లి ఎదురు చూస్తూ ఉంటారు. అవును, కానీ ఎవరి కోసం ఎదురు చూపులు? ఇంకెవరి కోసం రాజు? మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ కోసమే. కొన్నేళ్ల క్రితం పెళ్లి చేసుకుని పట్నం వెళ్లిపోయినవాడు ప్రతి పండక్కి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. కాని అప్పటి నుండి ఒక్క పండక్కి కూడా రాలేదు అని కోటమ్మ బాధగా చెప్తుంది. ఆ మాటలన్నీ విన్న రాజు, మీ అబ్బాయి మీద అంత ప్రేమ ఉందా బామ్మ? ఇంతకీ మీ కథ ఏంటో చెప్తారా? ఇది కేవలం మా కథ మాత్రమే కాదు రాజు, మాలాంటి ఎందరో తల్లిదండ్రుల కథ అని కోటమ్మ తన గతం రాజుతో చెప్పటం మొదలు పెడుతుంది. ఈ కోటమ్మ శేషయ్యలకు ఉన్న ఏకైక సంతానం అరవింద్. నానా, పరీక్ష ఫీజు కట్టాలి, రేపట్లోగా డబ్బులేమైనా సర్దుతారా? అలాగే కన్నా, నువ్వేం దాని గురించి దిగులు పడకు, అవన్నీ నేను చూసుకుంటా. అలానే నా ఖర్చుల కోసం ఒక 2000 కావాలి నానా. రేపు ఉదయం ఆ డబ్బులు నీ చేతిలో ఉంటాయి, నువ్వు మంచిగా చదువుకో. శేషయ్య తన బిడ్డతో మాట్లాడి కాలేజీకి పంపిస్తాడు. అదే సమయంలో వారి మాటలను విన్న కోటమ్మ తన భర్త వద్దకు వచ్చి, ఏవయ్యా, వాడడిగిన వాటన్నిటికీ సరేనని ఒప్పుకుంటున్నావు. నీకంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందయ్యా? బ్యాంకులో దాచుకున్న డబ్బులున్నాయి కదా, కావాలంటే ఆ డబ్బులు తీసిస్తాను. అవి మీ వైద్యం కోసం దాచుకున్న డబ్బులు కదండి, మళ్ళీ మీకు అవసరమైనప్పుడు ఎలా? పిల్లాడి భవిష్యత్తు కన్నా నా ఆరోగ్యం పెద్ద విషయం కాదు కోటమ్మా. ముందైతే నేను వెళ్లి డబ్బులు తీసుకొస్తా, నువ్వు ఈలోగా పిల్లాడికి ఇష్టమైన కోడి కూర వండు. అబ్బో, ఈ లోకల్లో మీకే ఉన్నాడులేండి కొడుకు. శేషయ్య తన బిడ్డ కోసం బ్యాంకుకి వెళ్లి డబ్బులు తీసుకుంటాడు. ఆ విధంగా శేషయ్య దంపతులు తమ బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలా కొన్నేళ్ల తరువాత అరవింద్కి డిగ్రీ పట్టా చేతికొస్తుంది. దాంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అప్పుడు వారంతా కలిసి గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఏమిటి శేషయ్య, ఈ రోజు నీ మొహం వెలిగిపోతోంది? అవునయ్యా, నా బిడ్డ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఇక మా కష్టాలన్నీ తీరిపోయినట్టే.
చాలా సంతోషం శేషయ్య. నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. శేషయ్య తన ఆనందాన్ని ఊర్లో కనిపించని వారితో పంచుకోవడం జరుగుతుంది. సరిగ్గా నెల రోజుల తర్వాత అరవింద్ దిగాలుగా ఇంట్లో కూర్చుని ఉంటాడు. అప్పుడు కోటమ్మ తన బిడ్డ వద్దకు వచ్చి విషయం ఏమిటని అడగగా, నా చదువుకు పట్నం వెళ్లి ఉద్యోగం చేయాలమ్మా, కానీ దానికి కొంచెం ఖర్చు అవుతుంది. అదే విషయం గురించి ఆలోచిస్తుంటే పిచ్చెక్కుతుందమ్మా. ఇంత చిన్న విషయానికి ఎందుకంత గాబరా పడిపోతావురా? మేమున్నాం కదా, ఏదో ఒకటి చేసి నీకు డబ్బులు సర్దుతావులే. అవేమి చిల్లర డబ్బులు కాదమ్మా, సుమారు 50,000 రూపాయలు అవసరపడతాయి. వామ్మో, 50,000 రూపాయలా? అవునమ్మా, ఇక నా బతుకు ఈ పల్లెటూరేమో అని అర్థమవుతుంది అని అరవింద్ బాధగా మాట్లాడతాడు. ఆ రోజు చీకటి పడిన తర్వాత శేషయ్య ఇంటికొస్తాడు. అప్పుడు భార్య ద్వారా విషయం తెలుసుకున్న శేషయ్య ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడతాడు. ఆ సమయంలో కోటమ్మకు ఒక ఆలోచన తట్టి, ఏవండి, పోనీ నా పేరు మీద కొంచెం పొలం ఉంది కదా, దాన్ని అమ్మేసి పిల్లాడికి డబ్బులు సర్దుదాం, ఏమంటారు? నీకు ఆ పొలం ఇవ్వడం ఇష్టం లేదు కదా కోటమ్మా? అవును, కాకపోతే పిల్లాడి భవిష్యత్తు కన్నా అదేం పెద్ద విలువైనది కాదు కదా. పైగా నా కొడుకు మంచిగా ఉద్యోగం చేసిన తర్వాత నా కోసం బోలెడు స్థలాలు కొంటాడు. ఆ నిర్ణయం తీసుకున్న 2 రోజుల తర్వాత పొలం అమ్మడం జరుగుతుంది. అలా పొలం అమ్మగా వచ్చిన డబ్బులను అరవింద్ చేతికి ఇచ్చి పట్నం వెళ్లమని చెబుతారు. అప్పుడు అరవింద్ చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత అరవింద్ పట్నం వెళ్లడం జరుగుతుంది. మరోవైపు ఉన్నట్టుండి ఇంట్లో బిడ్డ లేకపోవడంతో శేషయ్య దంపతులకు ఒంటరితనంగా అనిపిస్తుంది. ఈ విధంగా ఏడాది కాలం గడుస్తుంది. అప్పుడు ఒక పండగ రోజునాడు అరవింద్ పట్నం నుండి వస్తాడు. ఆ సమయంలో తమ బిడ్డను చూసి వారు ఎంతగానో సంతోషిస్తారు. ఎరా కన్నా, పట్నంలో సరిగ్గా తింటం లేదా? ఇలా చిక్కిపోయావు? అదేం లేదమ్మా, నేను బాగానే తింటున్నాను. శేషయ్య ఇంటి నుండి బజారుకు బయలుదేరతాడు. ఆ సమయంలో కావలసిన సరుకులన్నీ తీసుకుంటున్నాడు. అలా బజారు చేయడం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామ పెద్ద ఎదురై, యారా శేషయ్య, పట్నం నుండి నీ కొడుకు వచ్చాడంట? అవునయ్యా, ఏడాది తర్వాత ఈ రోజే వచ్చాడు. మరి పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నావురా? అసలే రోజులు బాగాలేవు. శేషయ్య గ్రామ పెద్దతో మాట్లాడిన తరువాత ఇంటికి చేరుకుంటాడు. ఆ తరువాత కోటమ్మ తన బిడ్డ కోసం వంటలు సిద్ధం చేసి పెడుతుంది. అప్పుడు వారు మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న సమయంలో శేషయ్య పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాడు. అలాగైతే మా వైపు ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. అబ్బో, నా కొడుక్కి ఏం అల్లాటప్ప పిల్లలతో పెళ్లి చేయను, సరేనా? అవును మరి, రాజావారి కూతుర్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా అని భార్యాభర్తలిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో అరవింద్ మౌనంగా ఉంటాడు. అప్పుడు శేషయ్య ఏమైందని అడగగా అరవింద్ అసలు విషయం చెబుతాడు. నేను పట్నంలో ఒక అమ్మాయిని ప్రేమించాను నాన్న. 3 నెలల క్రితం ఆ అమ్మాయితో పెళ్లి కూడా అయింది. ఆ మాట విని వారిద్దరి నోట వెంట మాట రాదు. నేను ఈ విషయం మీతో చెప్పాలనుకున్నా, కానీ కుదరలేదు. మరిప్పుడు ఎందుకు చెప్పినట్టురా? ఇందుకేనా నిన్ను కష్టపడి చదివించి పట్నం పంపింది? నా పరిస్థితి అర్థం చేసుకోండమ్మా. అరవింద్ మాట్లాడుతున్న సమయంలో శేషయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కోటమ్మ కూడా వెళ్లిపోతుంది. అలా 3 రోజులు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు అరవింద్ తిరిగి పట్నం వెళ్లటానికి సిద్ధపడతాడు. ఆ సమయంలో కొడుకు మీద ఉన్న ప్రేమ కారణంగా తన మీద ఉన్న కోపం అనేది తగ్గుతుంది. అప్పుడు శేషయ్య వాళ్ళు పట్నం బస్సు ఎక్కించడానికి ఎదురు చూస్తున్న సమయంలో, రే అరవింద్, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఈసారి అమ్మాయితో పాటు రా. అవునరా కన్నా, మాకు నువ్వు తప్ప ఎవరున్నారు చెప్పు అని వారిద్దరూ అరవింద్తో మాట్లాడతారు. సరేనన్నా, ఈసారి నుండి ప్రతి పండక్కి వస్తాం. చాలా సంతోషం రా, నీ కోసం ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటా. ఆ రోజు నుండి ప్రతి పండక్కి ఇలాగే తన బిడ్డ కోసం పొలిమేర వద్ద ఎదురు చూస్తూ ఉంటారు. అదే సమయంలో శేషయ్య నిరాశగా ఇంటికి చేరుకుంటాడు. దాంతో విషయం అర్థమైన రాజు అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి నిద్రపోతున్న సమయంలో శేషయ్య వాళ్ల గురించే ఆలోచిస్తాడు. ఈ విధంగా 2 రోజులు గడుస్తాయి. అప్పుడు ఒక రోజు ఉదయం రాజు శేషయ్య ఇంటికి వస్తాడు. నువ్వేంటి రాజు, ఇంత ఉదయాన్నే వచ్చావు? పైగా చేతిలో బ్యాగ్ ఏమిటి? నేను పట్నం వెళ్తున్నా తాత. ఉన్నట్టుండి పట్నం ఎందుకు రాజు? మీరిద్దరూ అరవింద్ కోసం ఎదురు చూడటం నాకు నచ్చలేదు. అందుకే నేనే స్వయంగా వెళ్లి అరవింద్ని కలిసి వద్దామనుకుంటున్నా. ఆ మాటకి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు తన భార్య ద్వారా విషయం తెలుసుకున్నాడని శేషయ్యకు అర్థమవుతుంది. నిజంగా నువ్వు పట్నం వెళ్తావా రాజు? అవును తాత, వెళ్తాను. ఇది మాకు చాలా పెద్ద సాయం రాజు. నువ్వు త్వరగా పట్నం వెళ్లి నా బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకో అని శేషయ్య పట్నం వెళ్లటానికి దారి ఖర్చుల డబ్బులు రాజుకి ఇస్తాడు. ఆ తరువాత రాజు పట్నం బయలుదేరతాడు. నిజానికి 2 రోజుల క్రితం ఊర్లో ఉన్న అరవింద్ స్నేహితుల ద్వారా అతని అడ్రస్ తెలుసుకుంటాడు. ఎలాగైనా అరవింద్ని కలిసి
తన వాళ్ళతో కలపాలి. రాజు పట్నంలో దిగిన తర్వాత అడ్రస్ పట్టుకుని సాయంకాలం వేళకు అరవింద్ ఉంటున్న ఇల్లుని కనిపెడతాడు. ఆ తర్వాత రాజు అరవింద్ని కలవటం జరుగుతుంది. అప్పుడు రాజు వచ్చిన విషయం తెలుసుకున్న అరవింద్, చూడు రాజు, నేను పట్టణంలో చాలా సంతోషంగా బతుకుతున్నా. మళ్ళీ ఆ పల్లెటూరు రావడం కుదరదు. అది కాదన్నా, నిన్ను పూర్తిగా వచ్చేమని అనడం లేదు. నీ కోసం ఎదురు చూస్తున్న ముసలి ప్రాణాలను ఒక్కసారి పలకరించి రమ్మని అంటున్నా. నిజం చెప్పాలంటే నాకు వాళ్ళని చూడటం ఇష్టం లేదు రాజు. కావాలంటే చెప్పు, ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, వాళ్ళకిచ్చే. అరవింద్ మాటలకు రాజు ఆశ్చర్యపోతాడు. నువ్వు కూడా నేనున్న చోటు గురించి మా వాళ్ళకి చెప్పకు, మళ్ళీ మాటిమాటికి వచ్చేస్తారు. అయ్యో లేదులే అన్నా, మీలాంటి గొప్ప వాళ్ళ కోసం వాళ్ళు ఇంత దూరం రావడం అనవసరం. ఇంతకీ పెద్దయ్యాక మీ అబ్బాయి ఏమవుతాడన్నా? మా వాడికి చిన్నప్పటి నుండి నాసా సైంటిస్ట్ అవ్వాలని కోరిక. భవిష్యత్తులో వాడు పెద్ద సైంటిస్ట్ అయ్యి అమెరికాలో మంచి పేరు సంపాదించుకుంటాడని నా నమ్మకం. అలాగైతే మిమ్మల్ని చూడడానికి ఏడాదికి ఒక్కసారైనా వస్తాడన్నా? ఎందుకంటే అమెరికా అనేది ఎక్కడో దూరం కదా. ఆ సమయంలో రాజు మాటలు అరవింద్ని తన తండ్రి స్థానంలో ఉండి ఆలోచించే విధంగా చేస్తాయి. అదే విధంగా అరవింద్ ఎప్పటికీ ఊరు రాడని రాజుకి అర్థమవుతుంది. దాంతో రాజు అక్కడి నుండి తిరిగి ఊరికి పయనమవుతాడు. అలా మరుసటి రోజు గ్రామం చేరుకునేసరికి పొలిమేర వద్ద శేషయ్య తన భార్యతో ఎదురు చూస్తున్నాడు. అప్పుడు రాజు ఒంటరిగా రావడం చూసి తమ బిడ్డ ఎక్కడని అడుగుతారు. దానికి రాజు, ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి, మీకు చాలా విషయాలు చెప్పాలి అని వారిని ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ తర్వాత పట్నం విశేషాలు ఏమిటని అడుగుతారు. మీ అబ్బాయిని కలిశాను తాత. అబ్బో, నీకు దూరంగా ఉన్నందుకు చాలా బాధపడిపోయాడు. అవునా? నాకు తెలుసురా, వాడికి మేమంటే ప్రాణం. మరి నీతో పాటు రాలేదేమిటి? అంటే అది ఏవో ముఖ్యమైన పనులున్నాయంట. అదేంటి, మమ్మల్ని చూడ్డానికి రాడా? వస్తాడు, కాకపోతే కొంచెం సమయం పడుతుంది అన్నాడు. ఇదిగో మీకోసం కొత్త బట్టలు కూడా పంపాడు అని రాజు తాను తీసుకున్న కొత్త బట్టలను వారికి ఇస్తాడు. కాని తమ బిడ్డ రాలేదని నిరాశ వారి మొహంలో తెలుస్తుంది. అరవింద్ తన కుటుంబంతో కలిసి ఇంటికి వస్తాడు. ఆ సమయంలో అరవింద్ రావడం చూసి రాజు ఆశ్చర్యపోగా ఆ తల్లిదండ్రులు మాత్రం ఎంతగానో సంతోషిస్తారు. ఏరా కన్నా, ఇన్నేళ్ల తర్వాత మేం గుర్తొచ్చాం. కనీసం మేము బ్రతికున్నావో లేదో తెలుసుకోవాలనిపించలేదా? అది కాదమ్మా, నాకు రావడం కుదరలేదు. సర్లే, పిల్లలు ప్రయాణం చేసి అలిసిపోయి ఉంటారు. నువ్వు వెళ్ళి వేడివేడిగా వంటలు చెయ్యి. నిజానికి కొడుకు వచ్చాడనే ఆనందంలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తరువాత అరవింద్ రాజును పక్కకు తీసుకుని వెళ్లి ఒంటరిగా మాట్లాడుతూ, నేను మా నాన్న స్థానంలో ఉండి నా బిడ్డ గురించి ఆలోచించినప్పుడు మా నాన్న పడే బాధ ఏంటో అర్థమైంది రాజు. అందుకే మా వాళ్ళని తీసుకుని వచ్చాను. చాలా మంచి పని చేసావన్నా. ఈ నేల వారి ఎదురుచూపులకు ఒక ముగింపు పడింది. ఇకపై వీలు కుదిరినప్పుడల్లా ఊరు వచ్చేస్తాను రాజు. నేను కూడా నా బిడ్డకు అన్ని నేర్పించి పెంచుతాను. అరవింద్లో కలిగిన మార్పుకు రాజు సంతోషిస్తాడు. ఆ తరువాత వారంతా కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు. ఈ విధంగా శేషయ్య దంపతులు తమ బిడ్డ రాక కోసం పడిన ఎదురు చూపులు అనేవి రాజు ద్వారా సుఖాంతమైంది. అప్పటి నుండి అరవింద్ తమ వాళ్ల కోసం ఆలోచిస్తూ బ్రతకటం మొదలు పెడతాడు. అదే విధంగా శేషయ్య వాళ్ళు కూడా సంతోషంగా తమ జీవితాలను గడుపుతారు. For more videos, please subscribe our channel.